ఎంతో మందిని తొలిచేసే విషయం. దేవుడి పట్ల భక్తితో సేవా కార్యక్రమాల కోసం దేవాలయాలకు ప్రజలు ఇచ్చే కానుకలు, దానాలని ప్రభుత్వాలు తీసుకోవటం. కానీ ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుని ప్రభుత్వ కార్యకలాపాలు, పథకాల కోసం దేవాలయాల ఆస్తులు ఉపయోగించుకోవడానికి దేవాలయాలు గవర్నమెంట్ ప్రాపర్టీలు కాదు అని కోర్టు తీర్పు ఇస్తే వినడానికి ఇది సాధ్యమేనా అన్నట్టు ఉన్నప్పటికీ ఇది నిజంగానే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని రాష్ట్రాలలో దేవాలయ ఆస్తులని, సొమ్ములని రాష్ట్ర ప్రభుత్వాలు తమ కంట్రోల్లో ఉంచుకుంటాయి. దానికోసం కొన్ని చట్టాలు కూడా తీసుకొస్తారు. ఇలాంటి ఒక చట్టాన్ని మనం హిమాచల్ ప్రదేశ్ లో చూడవచ్చు. హిమాచల్ ప్రదేశ్ హిందూ పబ్లిక్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ 1984. ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి దేవాలయాల నిధుల మీద, నిర్వహణ మీద కంట్రోల్ ఇస్తుంది. పిటిషనర్ ఇదే విషయం మీద ప్రత్యేకించి బడ్జెట్ ప్రిపరేషన్, అకౌంట్స్, ఖర్చులకు సంబంధించిన సెక్షన్స్ 22, 23, 17 ని హైలైట్ చేస్తూ న్యాయస్థానాన్ని చేరారు. న్యాయస్థానం ఈ విషయం పరిశీలించి దేవాలయ ఆస్తులు దేవునివి, ప్రభుత్వానివి కావు. ప్రభుత్వానికి దేవాలయాల మీద అధికారం లేదు. ట్రస్టీ ఎవరైనా దేవాలయ నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, కారకులైనా ఆ ట్రస్టీయే దానికి బాధ్యులు. ఆ వ్యక్తి నుండే రికవర్ చేయాలి అని చెప్పింది. ట్రస్టీలు కేవలం కస్టోడియన్స్ మాత్రమే. ఆలయ నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కి పాల్పడినట్టే అని చెప్పింది. ప్రభుత్వ నిర్వహణ కోసం, ప్రభుత్వ పథకాల కోసం కొంతమంది స్వార్థంతో దేవాలయ నిధుల్ని, ఆస్తుల్ని, టన్నుల్లో బంగారాన్ని వాడుకోవటం, దోచుకోవటం వంటివి చేస్తున్న సమయంలో హైకోర్టు యొక్క ఈ తీర్పు మైలురాయనే చెప్పాలి. సుప్రీంకోర్టు గనక ఈ తీర్పు ఇస్తే దేశ వ్యాప్తంగా ఆలయ నిధులు ప్రభుత్వాల కంట్రోల్ నుండి విముక్తి కావచ్చు అని లీగల్ ఎక్స్పర్ట్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. హైకోర్టు యొక్క ఈ తీర్పు గురించి మీరేమనుకుంటున్నారు? కోర్టు ఆర్డర్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ PDF లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.